హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రేషన్ బియ్యంతో అప్పటికప్పుడు ఇలా క్రిస్పీగా టేస్టీగా ఉండే చిట్టి చిట్టి పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అంతేకాకుండా ఈ పునుగులకి మంచి కాంబినేషన్గా రెండు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఒక సింపుల్ చట్నీ రెసిపీని కూడా చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఇక్కడ మీకు పునుగులు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ పునుగుల్ని అప్పటికప్పుడు రేషన్ బియ్యంతో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పునుగులను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు రేషన్ బియ్యాన్ని వేసుకోండి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని కనీసం 1 గంట సేపు అయినా సరే నానబెట్టుకోండి. ఒకవేళ మీకు టైం లేకపోతే నానబెట్టుకునేటప్పుడు ఇందులోకి వేడి నీళ్ళని పోసుకొని నానబెట్టుకుంటే ఒక 10 నుంచి 15 నిమిషాలకే మనకి ఈ బియ్యం అనేది చక్కగా నానిపోతాయి అన్నమాట. సో నేనైతే 1 గంట సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి బియ్యం ఇలా చక్కగా నానిపోవాలి. మీరు వేడి నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నా కానీ మీకు ఇలా చక్కగా నానిపోతాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బియ్యాన్ని కడిగేసుకొని ఆ నీళ్లు తీసేసి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి 2 ఉడికించిన మీడియం సైజ్ బంగాళదుంపల్ని పైన తొక్క తీసేసి ఆ బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి. తర్వాత ఇందులోకి జస్ట్ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని వేసుకొని ఈ బియ్యాన్ని అలాగే ఈ బంగాళదుంపల్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్ళని ఎక్కువగా వేసేసి గ్రైండ్ చేసుకోవద్దు. పిండి కనుక పలచనైందంటే మనకు పునుగులు అనేది అస్సలు రావన్నమాట. అందుకని జాగ్రత్తగా కొంచెం నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది పునుగులు వేసుకోవడానికి ఇలా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. మీకు ఒకవేళ గ్రైండ్ చేసుకునేటప్పుడు పొరపాటున నీళ్ళు ఎక్కువైపోయి పిండి పలచనైందనుకోండి, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అలా పలచనైనప్పుడు ఏం చేసుకోవాలి అనేది నేను పునుగులు వేపేటప్పుడు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో పిండిని ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1 ఇంచు దాకా అల్లాన్ని పైన తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకును డైరెక్ట్గా కాకుండా ఇలా కట్ చేసుకొని వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోండి. చివరగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా ఒక 2-3 నిమిషాల పాటు స్పూన్తోనే బాగా కలుపుకోండి. మీరు కావాలంటే చేత్తో అయినా సరే కలుపుకోవచ్చు. సో ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్నారంటే పిండి మనకి చక్కగా కలుస్తుంది అన్నమాట. సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ పిండిలో సాల్ట్ సరిపోలేదనుకోండి, మళ్ళీ కొద్దిగా వేసుకొని పిండిని కలుపుకోవచ్చు. సో నాకు కూడా ఇక్కడ సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది, అందుకని కొంచెం సాల్ట్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను అనమాట. సో కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. అంటే మనకి పునుగులు వేసుకోవడానికి పిండి అనేది మరీ పల్చగా లేకుండా ఇలా మీడియంగా ఉంటే పునుగులు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. పునుగులు వేసుకొని చూడండి, ఇలా పర్ఫెక్ట్గా ఉండేటట్లుగా పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ గిన్నె మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టుకోండి. పిండి చక్కగా సెట్ అయిపోతుంది. ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మీరు ఏ కప్పుతో కొబ్బరి వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారనమాట. తర్వాత ఇందులోకి ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిర్చి, ఒక చిన్న ముక్క చింతపండుని వేసుకోండి. నెక్స్ట్ 3 వెల్లుల్లి రేకల్ని పైన తొక్కతో సహా వేసుకోండి. చివరగా రుచికి సరిపడా ఉప్పుని అలాగే వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండర్లో వేస్తే మనకి ఎలా కొంచెం బరకగా వస్తుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా? ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇదే మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఈ నీళ్ళను కూడా ఈ చట్నీలో వేసుకొని చట్నీని కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోండి. పునుగుల్లోకి చట్నీ కొంచెం పల్చగా ఉంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట.
సో చట్నీని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ చట్నీలో నార్మల్గా మీరు డైలీ పోపు ఎలా పెట్టుకుంటారో అదే విధంగా పోపు పెట్టేసుకొని చట్నీలో వేసుకొని కలుపుకోండి. ఏం లేదు, 1 టేబుల్ స్పూన్ నూనెలో తాలింపు గింజలు వేసేసి, ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి ఆ తాలింపును చక్కగా ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. సో చూసారా చట్నీ ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీ ఈ పునుగుల్లోకే కాకుండా ఇడ్లీలోకైనా, దోశలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి మీద మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి అనేది చక్కగా సెట్ అయిపోయింది. ఇప్పుడు వెంటనే ఈ పిండితోటి పునుగులు వేసేసుకుందాము. పునుగులు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి. నూనె అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు మనం పునుగులు వేసుకోవాలన్నమాట. అప్పుడే మీకు పునుగులు అనేది చక్కగా పొంగుతాయి అన్నమాట. నూనె సరిగా వేడవలేదు అంటే పునుగులు మీకు సరిగా పొంగవన్నమాట. అందుకని నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని చూడండి ఇలా ఒక సైడ్ నుంచి కొద్దిగా తీసుకొని చిన్నగా ఈ విధంగా నూనెలోకి డ్రాప్ చేసుకోండి. మీరు ఇలా ఒక సైడ్ నుంచి తీసుకొని వేసుకున్నారంటే పునుగులు చక్కగా మంచి షేప్లో వస్తాయి అన్నమాట. సో ఇలా చక్కగా కడాయికి సరిపడా పునుగులను వేసుకోండి. మరీ ఎక్కువగా వేసేసుకున్నారంటే ఇవి ఒకదానికొకటి అతుక్కుంటాయి అన్నమాట. అందుకని ఫ్రీగానే ఇవి పునుగులను వేసుకోవాలి. సో ఇలా పునుగులను వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని వెంటనే వీటిని కలపకుండా ఒక 30 సెకండ్ల పాటు అలా వదిలేసేసి ఒక 30 సెకండ్ల తర్వాత వీటిని నెమ్మదిగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. వెంటనే కలిపేశారంటే ఇవి ముద్దలాగా అయిపోతాయి అన్నమాట. అందుకని పునుగులు వేసిన తర్వాత కొంచెం సేపు వెయిట్ చేసి ఆ తర్వాత ఈ విధంగా పునుగుల్ని రౌండ్గా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీకు పిండి పలచనైతే ఏం చేయాలి చెప్తానని చెప్పాను కదా, మీకు పొరపాటున పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత పలచగా అనిపిస్తే పునుగులు సరిగా మంచి షేప్లో రావన్నమాట. అలాంటప్పుడు మీరు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండిని కానీ బియ్యం పిండిని కానీ వేసుకొని కలుపుకోండి. అప్పుడు మీకు పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. పిండి మనకు కొంచెం గట్టిగా అవుతుంది కదా, అప్పుడు పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగని మరీ పలచగా గ్రైండ్ చేసేసుకొని గోధుమ పిండి బియ్యం పిండి ఎక్కువ వేసేసారంటే పునుగుల టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట. జస్ట్ పొరపాటున కొంచెం లూజ్ అయితే పిండిని ఆ విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో పునుగుల్ని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ పునుగులు నూనె పీల్చుతాయి అనే డౌట్ కూడా అవసరం లేదు, చాలా బాగా వస్తాయి. నూనె కూడా ఎక్కువ పీల్చవన్నమాట. సో పునుగులు చూసారా ఇలా చక్కగా మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత వీటిని మీరు కావాలంటే టిష్యూ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేస్తుంది అనమాట. సో ఇలా చక్కగా పునుగులు వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ ఇదే విధంగా రెండో బ్యాచ్ పునుగులు కూడా వేసుకోవాలి. అయితే రెండో బ్యాచ్ పునుగులు వేసుకునేటప్పుడు ఈ నూనెని మరొక్క నిమిషం పాటు బాగా వేడి చేసుకోండి. ఎందుకంటే పునుగులు మనం ఫ్రై చేసుకునే లోపు నూనె వేడి అనేది కొద్దిగా తగ్గుంటుంది అనమాట. అప్పుడు మీరు పునుగులు వేసుకున్నారంటే ఇవి ముందు వచ్చినట్లుగా సరిగా పొంగవన్నమాట. అందుకని ఒక నిమిషం పాటు వెయిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ రెండో వైపు పునుగులను వేసుకొని ఈ పునుగులను కూడా పునుగులు వేసిన వెంటనే కలపకుండా ఒక 30 సెకండ్ల పాటు వెయిట్ చేసి ఆ తర్వాత పునుగులను చక్కగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కలుపుకుంటూ చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మీరు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇవి నూనెను ఎక్కువగా పీల్ చేస్తాయి. అదే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన రంగు వచ్చేసి లోపల పచ్చిగా ఉంటాయి అన్నమాట. అందుకని జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లోని ఇలా కలుపుకుంటూ చూసారా ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని కూడా తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోండి. సో ఇలా చక్కగా అన్ని పునుగులను కూడా వేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. పునుగులు చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, మీకు ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. సో ఇలా పునుగులను ప్లేట్లోకి వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. పక్కనే కొద్దిగా ఇలా ఉల్లిపాయలు వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయలు తింటూ పునుగులు తింటూ ఉంటే ఇంకేమీ అవసరం లేదనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. ఇక నేను మీకు చెప్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ఈ టేస్టీ పునుగుల్ని వెంటనే ట్రై చేసేయండి. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లోకైనా, ఈవినింగ్ స్నాక్స్లోకైనా, లేదంటే ఎప్పుడైనా లైట్గా డిన్నర్ తినాలనిపించినప్పుడైనా సరే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా టేస్టీగా స్పాంజీలాగా ఉండే గుంత పొంగనాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని అస్సలు మిస్ అవ్వకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా గుంత పొంగనాలు ఎంత స్పాంజీలాగా ఉన్నాయనేది. చూస్తేనే తినాలనిపిస్తుంది కూడా, అంత టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా
ఈ టేస్టీ గుంత పొంగనాలని అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే దోసల బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. ఇలా బియ్యాన్ని వేసుకున్న తర్వాత వీటిని 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడగండి. సో ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్నగా ఉంటాయి కదా, ఆ సగ్గు బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. ఇలా సగ్గు బియ్యాన్ని వేసుకోవడం వలన మనకి ఈ గుంత పొంగనాలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. అంతేకాకుండా రుచి కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా మెంతుల్ని, అలాగే 1/2 కప్పు వరకు కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకోండి. ఇలా కొంచెం మందంగా ఉండే అటుకులు వేసుకుంటేనే ఈ గుంత పొంగనాలు టేస్టీగా ఉంటాయి. సో ఇలా సగ్గు బియ్యాన్ని, మెంతుల్ని, అలాగే అటుకుల్ని వేసుకొని మరలా ఒకసారి శుభ్రంగా కడగండి. ఇవన్నీ వేసుకొని ఒకేసారి కడిగారంటే మనం చేత్తో రబ్ చేస్తున్నట్లు కడిగితే ఈ సగ్గు బియ్యం, ఈ అటుకులు అన్నీ కూడా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందుకని ఫస్ట్ బియ్యాన్ని కడిగిన తర్వాత మాత్రమే ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి కడిగేసి తీసుకోండి. సో ఇలా చక్కగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు వరకు పెరుగుని వేసుకోండి. మీరు ఇక్కడ కొద్దిగా పులిసిన పెరుగును వేసుకుంటే ఈ గుంత పొంగనాలు అనేవి టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీకు పులిసిన పెరుగు అవైలబుల్గా లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకొని ఈ పెరుగు అలాగే నీళ్ళు అవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా బాగా స్పూన్తోనే కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి వీటిని 2 గంటల సేపు నానబెట్టుకోండి. మన ఈ పెరుగులో ఈ బియ్యం అలాగే సగ్గు బియ్యం అన్నీ కూడా చక్కగా నానాలన్నమాట. మీరు ఒకవేళ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మీరు కావాలంటే నైట్ పడుకోబోయే ముందు ఇలా నానబెట్టుకొని పడుకోవచ్చు. లేదు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఇలా నానబెట్టుకోవచ్చు. నైట్ టైంలో డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈవినింగ్ టైంలో చక్కగా నానబెట్టుకొని డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవచ్చు. మినిమం ఇవి 2 గంటల సేపు నానాలి. మీకు టైం ఉంటే 5-6 గంటల సేపు అయినా సరే నానబెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 2 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మనకి ఈ బియ్యం, సగ్గు బియ్యం అన్నీ కూడా ఈ పెరుగును పీల్చేసి చక్కగా నానిపోయాయి చూసారా. ఇలా చక్కగా నానిపోయిన వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ వీటిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకోవద్దు. అవసరమైన నీళ్ళని మాత్రమే వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, పిండి పైన చక్కగా ఇలా నురగలాగా రావాలన్నమాట. సో ఇలా నురగలాగా వచ్చి పిండి కూడా మనం చేత్తో పట్టుకొని చూస్తే బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా చూసారా, మనకి మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా ఉండకూడదు. ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో మీడియంగా రెడీ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని పులియబెట్టాల్సిన అవసరం లేదు. మనం వెంటనే గుంత పొంగనాలు వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ మొత్తం పిండితో గుంత పొంగనాలు వేయట్లేదు. సగం పిండిని తీసుకొని పక్కన పెట్టుకున్నాను. మీరు ఇదే పిండితో దోశలు కూడా వేసుకోవచ్చు అనమాట. సో సగం పిండిని నేను పక్కన పెట్టుకొని మిగిలిన సగం పిండితో గుంత పొంగనాలు వేసుకుంటున్నాను. సో ఈ గుంత పొంగనాల పిండిని రెడీ చేసుకోవడం కోసం మీరు తీసుకున్న పిండిలోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు,
అలాగే ఒక్క పావు టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకోండి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా కొంచెం వేసుకున్నారంటే మనకి గుంత పొంగనాలు అనేది చక్కగా పొంగుతాయి అన్నమాట. మీరు ఇక్కడ ఇలా క్యారెట్, ఉల్లిపాయ కాకుండా మీరు కావాలంటే సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవచ్చు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు. నేనైతే ఈ కొంచెం మాత్రమే వేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. సో మనకి గుంత పొంగనాలు వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు గుంత పొంగనాలు వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా పొంగనాల ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి ఒక్కొక్క గుంతలో ఒక పావు టీ స్పూన్ అంతా నూనెను వేసుకోండి. నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గుంత పొంగనాల పిండిని ఈ గుంతల్లోకి 1/2 వంతు వరకు మాత్రమే వేసుకోండి. ఎందుకంటే ఇవి మనకి పైకి పొంగుతాయి కదా, సో ఫుల్గా వేసుకున్నారంటే అవి సరిగా పొంగవు అనమాట. అందుకోసం జస్ట్ ఈ గుంతల్లో 1/2 వంతు వరకు మాత్రమే వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని ఇవి ఒకవైపు చక్కగా ఒక 2 నిమిషాల పాటు కాలిన తర్వాత మూత తీసేసి వీటిని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా కాల్చుకోవాలి. సో గుంత పొంగనాలు రెండు వైపులు కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా కావలసినన్ని గుంత పొంగనాలని వేసుకోండి. సో ఇలా చక్కగా అన్ని గుంత పొంగనాలు కూడా వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పిండి మిగిలిందనుకోండి, వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మీరు చక్కగా ఈ పిండితో గుంత పొంగనాలు వేసుకోవచ్చు. సో ఇలా కావలసిన గుంత పొంగనాలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. నిజం చెప్పాలంటే చట్నీ ఏమీ లేకపోయినా కానీ మన ఇంట్లో ఊరగాయ పచ్చళ్ళు ఉంటాయి కదా, ఆ ఊరగాయ పచ్చళ్ళు ఏవైనా సరే కొద్దిగా వేసుకొని వీటిని సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా రుచిగా ఉంటాయి. నేను ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను చూసారా, లోపల చక్కగా గుల్లగుల్లగా ఎంత బాగా వచ్చాయో, స్పాంజీ లాగానే ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎంత సాఫ్ట్గా ఉన్నాయనేది. సో తప్పకుండా మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని మిస్ అవ్వకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. మైదా, వంట సోడా ఇవేమీ లేకుండానే హెల్తీగా అలాగే టేస్టీగా సగ్గుబియ్యం పునుగుల్ని, ఈ పునుగులకి కాంబినేషన్గా టేస్టీ టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సగ్గుబియ్యం పునుగుల్ని అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సగ్గుబియ్యం పునుగులు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు లావుగా ఉండే సగ్గుబియ్యాన్ని వేసుకోండి. ఈ పునుగుల కోసం ఖచ్చితంగా ఇలా లావుగా ఉండే సగ్గుబియ్యాన్నే వేసుకోవాలి, చిన్నగా ఉండే సగ్గుబియ్యాన్ని వేసుకోకూడదు. చిన్నగా ఉన్న సగ్గుబియ్యం వేసుకున్నారంటే నానేసరికి మీకు అవి పిండి పిండిగా వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఇలా లావుగా ఉండే సగ్గుబియ్యాన్ని వేసుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసి ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పెరుగును వేసుకోండి. మీ దగ్గర పులిసిన పెరుగు ఉంటే ఆ పెరుగునైనా వేసుకోవచ్చు, లేదంటే కమ్మటి పెరుగైనా సరే వేసుకోవచ్చు. పెరుగును వేసుకున్న తర్వాత సగ్గుబియ్యాన్ని పెరుగులో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి వీటిని ఒక 3 నుంచి 4 గంటల సేపు నానపెట్టుకోవాలి. పెరుగులో సగ్గుబియ్యం చక్కగా నానిపోవాలన్నమాట, అప్పుడు దాకా కూడా నానపెట్టుకోండి. ఈ సగ్గుబియ్యం నానేలోపు మీకు నేను చట్నీ ప్రాసెస్ని చూపించేస్తాను. ఈ వేడైన తర్వాత 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలను వేసుకొని ఈ పోపు దినుసుల్ని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో పోపు దినుసులు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 5-6 వరకు ఎండుమిర్చిని, అదేవిధంగా 5-6 వరకు పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని చూసుకొని మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఈ పచ్చిమిర్చిని కూడా కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి.
ఇలా వేగిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పండిన టమాటాలు అయితే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. పండిన టమాటాలనే వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా మనం టమాటాలను ఉడికించుకునే ముందే ఉప్పు వేసేసుకున్నామంటే టమాటాలు తొందరగా మెత్తబడిపోతాయి అన్నమాట. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఈ టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. సో ఒక 3-4 నిమిషాలకే చూసారా టమాటా ముక్కలు ఇలా చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసేసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఆల్రెడీ మనం టమాటాలు వేసుకున్నాం కదా, టమాటాల పులుపు డామినేట్ చేస్తుంది అనమాట. అందుకని చింతపండుని జస్ట్ కొంచెం మాత్రమే వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు వరకు కొత్తిమీర కాడల్ని వేసుకోండి. దీన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. కొత్తిమీర కాడలు వేసుకుంటే చట్నీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తప్పకుండా వేసుకోండి. ఒకవేళ మీకు టైంకి అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయండి, బట్ వేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇలా కొత్తిమీర కాడలను కూడా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి 1 నిమిషం పాటు మాత్రమే వీటిని మగ్గించుకోండి. మనం వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు, అలాగే కొత్తిమీర కాడలు ఇవి వేసిన తర్వాత ఎక్కువసేపు మగ్గించకూడదు అనమాట. జస్ట్ 1 నిమిషం పాటు మగ్గిస్తే సరిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులను వేసేసుకొని ఇందులోకి 2 ఎండుమిర్చిని, అదేవిధంగా 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే ఇలా ఎర్రగా వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా 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 టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. ఈ పునుగుల్లోకే కాకుండా ఏ పునుగుల్లోకైనా సరే ఈ చట్నీ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇక్కడ నేను 4 గంటల సేపు సగ్గుబియ్యాన్ని నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, ఇలా మెత్తగా నానిపోవాలన్నమాట. మనం చేత్తో నొక్కి చూస్తే ఇలా మెత్తగా అయిపోవాలి. అప్పటి వరకు కూడా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. 4 గంటలు అయితే కరెక్ట్గా నానిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా 2 పచ్చిమిర్చీల ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, సన్నగా తరిగిన 1 టీ స్పూన్ దాకా అల్లం ముక్కలు, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇప్పుడు పిండి బైండింగ్ కోసం, అలాగే పునుగులు క్రిస్పీగా రావడం కోసం ఇందులోకి 1/2 కప్పు దాకా బియ్యం పిండిని వేసుకోండి. మనకి సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండిని వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండిని వేసుకోండి. మీరు కావాలంటే మైదా పిండిని కూడా వేసుకోవచ్చు. గోధుమ పిండి అయితే హెల్తీ కాబట్టి నేను గోధుమ పిండిని వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా సగ్గుబియ్యంలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. అవసరమైతే మధ్య మధ్యలో కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మనం పునుగులు వేసుకోవడానికి వీలుగా వచ్చే విధంగా ఈ పిండిని కలుపుకోవాలి. నీళ్ళని మరీ ఎక్కువగా వేసేసుకోవద్దు, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. పిండి ఎక్కువ పలచనైందంటే ఈ పునుగులు నూనెలో వేసినప్పుడు పేలతాయి అన్నమాట. అందుకని చూసుకుంటూ కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మాత్రమే పిండిని కలుపుకోవాలి. సో ఫైనల్గా మనకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పునుగులను వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని బాగా వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కొద్దిగా ఈ విధంగా ఒక 5-6 వరకు పునుగులు వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. పునుగుల్ని కడాయిలో మరీ ఎక్కువగా ఇరికిరుగ్గా వేసేసారంటే ఇవి సగ్గుబియ్యం పునుగులు కాబట్టి ఒకదానికొకటి అతుక్కుపోయి సాగినట్లుగా వస్తాయి అన్నమాట. అందుకని కడాయిలో ఇలా ఫ్రీగా ఉండే విధంగా పునుగులను వేసేసుకొని ఇవి చక్కగా మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. సో చూసారా, ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంది అనిపిస్తే టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పునుగులను వేసేసుకోండి. సో ఇలా చక్కగా అన్ని పునుగులు వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ టమాటో చట్నీతో పునుగుల్ని ఎంజాయ్ చేసేయండి. ఇక నేను మీకు ఒక పునుగుని చూపిస్తున్నాను. చూసారా, పైన క్రిస్పీగా లోపల గొల్లగా చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు
అప్పటికప్పుడు 10 నుంచి 15 నిమిషాల్లోనే చాలా తక్కువ నూనెతోటి ఇలా పైన క్రిస్పీగా లోపల గుల్లగా స్పాంజీలాగా ఉండే గుంత పొంగనాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే ఈ గుంత పొంగనాల్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడు టేస్టీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా కొంచెం లావుగా ఉండే అటుకులను వేసుకోండి. పలచటి అటుకులు కాకుండా మందంగా ఉంటాయి కదా, ఆ అటుకుల్ని 2 కప్పులు వేసుకోండి. ఈ అటుకుల్ని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే అటుకులను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి సేమ్ కప్పుతోటి 1 కప్పు వరకు కొద్దిగా పులిసిన పెరుగును వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఒక 2 నుంచి 3 చుక్కల దాకా నిమ్మరసాన్ని వేసుకున్నారంటే ఈ పొంగనాలు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి అన్నమాట. నేనైతే ఇక్కడ పులిసిన పెరుగునే వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. నీళ్ళని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. నేను ఇక్కడ చెప్పినట్లుగా 1 కప్పు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా కలిపేసుకోండి. సో ఇక్కడ నేను మీకు కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి జస్ట్ ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. మనకి ఇందులో వేసుకున్న రవ్వ అనేది కొద్దిగా నానాలన్నమాట. అందుకోసం జస్ట్ ఒక్క 10 నిమిషాల పాటు దీన్ని నానపెట్టుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి ఇవి పెరుగుని పీల్చేసుకొని అటుకులు రవ్వ చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి ఈ నానబెట్టుకున్న అటుకులు బొంబాయి రవ్వ మిశ్రమం మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం ఇందాక అటుకులు కొలుచుకొని తీసుకున్నాం కదా, సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకొని దీన్ని బాగా మెత్తగా గట్టిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మీరు మరీ ఎక్కువ లూజ్గా గ్రైండ్ చేసుకోకూడదు, కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గట్టిగా ఉండేటట్లుగా పిండిని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఈ పిండిలోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లాన్ని పైన తొక్క తీసేసి ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి 2-3 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2-3 రెమ్మల కరివేపాకును తీసుకొని కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకును డైరెక్ట్గా కాకుండా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/4 కప్పు వరకు తురిమిన క్యారెట్ని వేసుకోండి. ఇలా క్యారెట్ని వేసుకొని ప్రిపేర్ చేశారంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఒక మీడియం సైజ్ క్యారెట్ని తురుముకొని వేసుకుంటే సరిపోతుంది. చివరగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇంక ఇందులో ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయకుండా వీటిని అన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా కలిపేసుకోండి. సో పిండి కలిపిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, ఈ గుంత పొంగనాలు వేసుకోవడానికి పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంటు. ఇందులో వంట సోడా కూడా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోండి. సో పిండి కన్సిస్టెన్సీ మనకి ఇలా కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట. మీకు ఒకవేళ పొరపాటున పిండి అనేది లూజ్ అయిందంటే ఈ గుంత పొంగనాలు మీకు అస్సలు రావన్నమాట. అందుకని పిండిని జాగ్రత్తగా ఇలా కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోండి. సపోజ్ మీకు ఒకవేళ పిండి పొరపాటున పలచగా అయిందనుకోండి, కంగారేం పడొద్దు. ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా మనకి ప్యాకెట్స్లో దొరికే బియ్యం పిండి ఉంటుంది కదా, ఆ బియ్యం పిండిని వేసుకొని పొడి బియ్యం పిండిని వేసుకొని కలుపుకున్నారంటే మీకు పిండి అనేది ఈ విధంగా రెడీ అవుతుంది అనమాట. సో పిండిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు గుంత పొంగనాలు వేసుకోవడం కోసం స్టవ్ మీద గుంత పొంగనాల పెనాన్ని పెట్టుకొని ఈ గుంత పొంగనాల ప్యాన్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్క గుంతలోకి 1/2 టీ స్పూన్ చొప్పున నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గుంత పొంగనాల పిండిని ఫస్ట్ మధ్యలో దాంట్లో వేసుకోకుండా ఈ అంచులో ఉండే ఈ గుంతల్లోకి ఫస్ట్ పిండిని ఒక్కొక్క టీ స్పూన్ వరకు వేసుకోండి. మధ్యలో దాంట్లో ముందే వేసేసుకున్నారంటే మధ్యలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుంత పొంగనాలు అనేవి మాడిపోతాయి అన్నమాట. అందుకని ఇలా ఫస్ట్ అంచులన ఈ గుంత పొంగనాలు వేసుకొని
చివర్లో ఈ మధ్యలో గుంతలో ఈ పిండిని వేసేసుకొని దీని మీద మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఈ గుంత పొంగనాల్ని కనీసం ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి. సో ఒక 2-3 నిమిషాలకి ఇవి ఒకవైపు ఇలా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని నెమ్మదిగా రెండో వైపుకి కూడా తిప్పుకొని మీరు కావాలంటే రెండో వైపు కూడా కొద్దిగా నూనెని వేసుకొని ఈ గుంత పొంగనాల్ని మళ్ళీ రెండో వైపు తిప్పినప్పుడు మూత పెట్టకుండా వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. రెండో వైపు తిప్పినప్పుడు మూత పెట్టేశారంటే మీకు ఈ గుంత పొంగనాలు అనేవి క్రిస్పీగా రాకుండా మెత్తగా వస్తాయి అన్నమాట. అలాగే పెద్ద మంట మీద కనుక వీటిని ఫ్రై చేసుకున్నారనుకోండి, ఇవి లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా పిండిలాగా ఉంటాయి అన్నమాట. అందుకని మంటని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని చక్కగా ఇలా రెండు వైపులు కూడా కాలేంత వరకు గుంత పొంగనాలను కాల్చుకోండి. సో రెండు వైపులు కూడా ఇవి చక్కగా ఇలా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో ఎన్ని కావాలంటే అన్ని గుంత పొంగనాలు వేసుకోండి. ఇలా గుంత పొంగనాలన్నీ వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఒకవేళ మీకు పిండి మిగిలిందనుకోండి, ఆ పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే ఉదయం కూడా చక్కగా మీరు ఈ పిండితో గుంత పొంగనాలు వేసుకోవచ్చు. నెక్స్ట్ డే వరకు పిండి అనేది పాడవకుండా చక్కగా ఉంటుందన్నమాట. సో ఇలా చక్కగా కావలసిన గుంత పొంగనాలు వేసేసుకొని ఇక ఇందులో సపరేట్గా చట్నీ కూడా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఒట్టిగా తినేసినా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. లేకపోతే మన ఇంట్లో ఏదో ఒక ఊరగాయ పచ్చళ్ళు ఉంటాయి కదా, ఆ ఊరగాయ పచ్చళ్ళు అయినా సరే వేసుకొని ఈ పొంగనాలతో ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను చూసారా, పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ఈ గుంత పొంగనాల్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.